ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ శుభంకర్యే నమః. 2023వ సంవత్సరము చాలా అత్యంత విశేషమైనటువంటి ఫలితాలని మనందరికీ కూడా ఆ యొక్క పరమాత్మ ప్రసాదించాడు. ఇదే 23వ సంవత్సరం ప్రారంభంలో మనము జనవరి 2వ తారీఖున వైకుంఠ ఏకాదశిని చేసుకున్నాం. ఇప్పుడు డిసెంబర్ 23 శనివారం రోజున మరలా మనం వైకుంఠ ఏకాదశిని ఆచరణ చేసుకుంటున్నాం. ఒకే సంవత్సరములో 2 సార్లు మనము వైకుంఠ ఏకాదశిని ఆచరణ చేసుకుంటున్నాం. ఇదేమీ గొప్ప విషయము కానప్పటికీ మనం ఆనందపడాలి. స్వామివారు మరలా మనకి సంవత్సరం పూర్తవ్వకుండానే మనందరినీ కూడా అనుగ్రహించటానికి తాను వైకుంఠ ద్వారాలను తెరిచి మనని అనుగ్రహించడానికి వేచి ఉన్నారు అని. ఈ రోజున అంటే డిసెంబర్ 23 శనివారం రోజున ప్రతి ఒక్కరము కూడా బియ్యపిండితో దీపాన్ని చేసుకుని దీప ప్రతిమలాగా చేసుకుని బ్రహ్మ ముహూర్తము అంటే ఉదయం 4:45 నుంచి సూర్యాస్తమయమయ్యే వరకు అంటే రాత్రి 7 గంటల వరకు కూడా బియ్యపిండితో దీప ప్రతిమను చేసుకుని ఆవు నేతితో దీపారాధనని మనము చేయటము ద్వారా చాలా మంచి ఫలితాలని పొందగలుగుతాం. శనివారము పూట అఖండ దీపాన్ని పెట్టినట్లయితే గనక మన గృహములో ఉన్నటువంటి దారిద్ర్యం మొత్తము తొలగుతుంది. అలాగే విష్ణువు యొక్క నామములని చదవటం, ఒక 108 విష్ణు అష్టోత్తరాన్ని మనం చదివి మరలా ఒక 108 శివాష్టోత్రాల నామాలని మనం చదివి మరలా ఒక 108 విష్ణు అష్టోత్తర నామాలని చదివి మరలా ఒక 108 శివాష్టోత్ర నామాలని మనం చదివినట్లయితే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయం శివః. వీరు ఇద్దరూ కూడా వేరు కాదండి, ఒకటే రూపం. అటువంటి భావనతో మనము దీపారాధనని చేసి ఆ దీపారాధన దగ్గర ఈ అష్టోత్తర నామాలను చదివి పానకము వడపప్పు చక్కటి పండ్లని నైవేద్యంగా పెట్టి స్వామివారిని మనము కోరితే ఆయన మన కోరిక ఎందుకు తీర్చడండి? మన కోరిక తీరినట్టే. కోరికలు కాదు, కోరిక ఒకటే కోరిక ఉండాలి. ఓ పరమాత్మ, నీ అపారమైనటువంటి కరుణని నా మీద చూపించు, నీ దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని నా కుటుంబం మీద చూపించు, నీ అద్భుతమైనటువంటి నిదర్శనాలని నా ఇంట్లో నడిపించు, నేను నీకు దాసుణ్ణి అనేటువంటి స్మరణని చేస్తే స్వామివారు ఇట్టే మీ కోరికలను తీరుస్తారు. శనివారం వచ్చింది వైకుంఠ ఏకాదశి. వైకుంఠములో స్వామివారు ఉత్తరాభిముఖముగా తన శిరస్సుని పెట్టి నిద్రించేటువంటి కాలం ఉత్తర ద్వార దర్శనము అంటారు. ఇక్కడ నుంచి ఒక 14 రోజుల తర్వాత ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సంక్రాంతి కాలంలో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ ఉత్తరాయణ ప్రారంభానికి సంబంధించినటువంటి
పర్వదినము కాబట్టి దీన్ని ఉత్తర ద్వార దర్శనము వైకుంఠ ఏకాదశి అంట. ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని, వెంకటేశ్వరుల్ని, విష్ణువుని, చాలామంది సత్యనారాయణ వ్రతాలు చేస్తూ ఉంటారు, చాలామంది విష్ణు వ్రతాలని చేస్తూ ఉంటారు, చాలామంది దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేస్తూ ఉంటారు, అక్కడ అన్నప్రసాదాలను వితరణ చేస్తూ ఉంటారు. చాలా మంచిది. కానీ మన ఇంట్లో మనము చేసుకున్న తర్వాత ఆ పనిని చేసినట్లయితే మన ఇంట్లో పరమాత్మ ఉంటాడు, మన ఇంటికి కూడా ఆ పరమాత్మ వస్తాడు, మనని కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వైకుంఠ ఏకాదశికి ఈ విధమైనటువంటి దీపారాధనని చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. సర్వే జనాః సుఖినో భవంతు. నారాయణ నారాయణ నారాయణ.